నోరూరించే దొండకాయ రోటి పచ్చడి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతుంది గదా! చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకేమీ అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. అంత బావుంటుంది. దీనికోసం ముందుగా పావు కప్పు పల్లీలు గానీ, నువ్వులు గానీ మీకేది నచ్చితే ఏది ఇష్టమైతే అది వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు కారం తగినట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా నూనెను వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులోకే కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని 3, 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరో 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని మెత్తగా దంచుకోండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పును కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని అందులోకి కొద్దిగా చింతపండు, పసుపు కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా దంచుకున్నారంటే దొండకాయ రోటి పచ్చడి రెడీ. పోపు అవసరమే లేదు. చాలా టేస్టీగా ఉంటుంది.